ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. దూసుకొచ్చిన మృత్యు అన్నదమ్ముల మృతి. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం సంభవించింది. అది కూడా మనకి ఏపీలోనే సంభవించిందనమాట. ఇది మనకి అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కెమికల్ పరిశ్రమలో కార్మికులుగా కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీరిద్దరూ సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామం గొల్లపేటకు వచ్చారనమాట. సంక్రాంతి తర్వాత తాతగారింటికి కానీ ఏరుకొండ వెళ్ళారు. అక్కడ సరదాగా గడిపి వేకువజామున 5 గంటల సమయంలో స్వగ్రామంలోని గొల్లపేటకు అయితే బైక్పై బయలుదేరారు. అయితే పేరాపురం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లోకి వచ్చేటప్పటికి ఎదురుగా మట్టి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ వీరి బైక్ని అయితే బలంగా ఢీకొట్టింది. దీంతో సురేష్ కుమార్, రమేష్ కుమార్ సంఘటన స్థానంలో మృతి చెందారు. మృతదేహాలను ఇక్కడ పోస్ట్ మార్టం అయితే తీసుకెళ్లారన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా గొల్లపేటలో విషాదం అయితే అలముకుంది. వరుస మరణాలు నింపిన విషాదం అన్నమాట. ఒకే కుటుంబంలో ఏడాది కాలంలో ముగ్గురు సంతానం మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు అయితే రాము, ఆదిలక్ష్మి రోదనలు అయితే విన్నంటాయి. తమ సంతానంపై దేవుడికి ఎందుకంత కోపం అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో ఈ విధంగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.